హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను రెగ్యులర్గా అంటే రొటీన్గా మనం చేసుకునేదే. సో నేనేం చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను. దీనికి ఎసురు పెట్టేయాలి. గంజి అయితే మేము ఉంచాము. ఇంకా రసం పెట్టడానికి టమాటాను కూడా ఉడకబెట్టేసాను. దీనిలోకి నేను పౌడర్ వేస్తాను అనమాట. అప్పుడప్పుడుగా నేను ప్రిపేర్ చేసుకుంటా. దానికోసం కూడా ఇలా దీనికోసం మిరియాలు, మెంతులు, జీలకర్ర వాటిని కూడా వేయించుకున్నా. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసేసి రసం పెట్టేసాం అనుకోండి, మనకి రసం అయితే రెడీ అయిపోతుంది. సో ఇది చేసే బదులు ఈ టమాటాలు ఆరితే కానీ మిక్సీలో వేయలేము, అందుకని చెప్పేసి అన్నం కూడా కడిగి పెట్టేసాను. రైస్ అయితే కడిగి పెట్టాను కదా, టమాటాలు కొంచెం ఆరిపోయినాయి. ఇంక ఇలా తీసేసి ఈ తొక్క తీసేసి దీన్ని వేసేసుకోవాలి మిక్సీలో. చల్లారిన తర్వాత వేయాలి. ఇవి ఇంకా కొంచెం చల్లారాలన్నమాట, లోపల లైట్గా వేడిగా ఉన్నాయి. సో ఈ తొక్క తీసేసి ఇది బాగా ఆరితేనే తీగను. చూడండి లైట్గా కాలుతుంది. ఇంకా ఇవి చాలా బాగుంటాయి. టమాటా ఈ వేలో చేసుకుంటే రసం అయితే మీరు కూడా ట్రై చేయండి. సో దీనిలోకి ఏదైనా ఫ్రై అలాంటిది కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓన్లీ రసం లాగే తినలేను అనుకున్న వాళ్ళు ఫ్రై చేసుకోండి. ఇంకా దీనిలో ఇంకెలాంటి మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో ఈ పౌడర్ని అయితే రెడీ చేసుకొని తీసుకొచ్చాను. రోట్లో నూరాను అనమాట ఇది, ఈ మూడింటిని. తర్వాత అదే రోల్లో ఇంకా చిన్నులపాయలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వచ్చి తీసుకొచ్చేసాను. ఇవి మనం రసం పౌడర్ అని అంటాం. నేనైతే ఈ వేలో ట్రై చేస్తాను. ఎప్పుడు చేసినా కానీ ఇదే పద్ధతిలో వీటిని వేయించేసి ఇలా పౌడర్ చేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో టమాటాలను కూడా ఇలా పేస్ట్ చేసేసి తీసుకొచ్చేసాను. ఇంకా రసం చేసేసుకుందాం. సో రైస్ అయితే అయిపోయింది. ఇంకా రసానికి అయితే ఇంకా గిన్నె అయితే పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని చాలా టేస్టీగా అయిపోతుంది, క్విక్గా కూడా అవుతుందన్నమాట. సో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా, ఈజీ పెట్టడం కూడా. దీనిలోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ కూడా వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. పచ్చిమిర్చి ఇలా చీరికలుగా చేసినవి కూడా వేసుకున్నా. కొంచెం కరివేపాకు ఇప్పుడు వేసుకోండి, తర్వాత పైన వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిని కూడా వేసేయండి. చిన్న ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం ఇది ఆయిల్ వేయించేసాక పచ్చిమిర్చి, ఎందుకంటే దీనిలో మనం ఏం కారం వేయం కాబట్టి కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి వేసుకోండి, లేదు అనుకుంటే ఇవి చేసేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ని వేసేస్తే సరిపోతుంది. సో మొత్తం వేగిపోయినాయి కదా, దీనిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, దాన్ని అయితే వేసేస్తాం. ఇంకా దీన్ని తొలిపి కూడా వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం. సో ఎన్ని సరిపోతాయో అన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందైతే కొన్ని యాడ్ చేసుకొని చూడండి, అవి ఎక్కువ అవుతాయి అనుకుంటే ఓకే, సరిపోవు అనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. ఇలా కదిలించి చూడండి, మనకి వాటర్ ఇంకా పడతాయా అనుకుంటే వేసుకోండి. సో నేనైతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి. సో దీనిలోకి మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాం. సో రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేస్తాం. సో ఇలా తెల్లేటప్పుడు కూడా ఇలా కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి. చూడండి తెల్లడానికి వచ్చినాయి కదా, ఇవి తెరిలినప్పుడే మనం ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి లైట్గా తెల్లడానికి వచ్చినాయి, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి ఈ పౌడర్ కూడా వేసేసేయండి సరిపడినంత. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే ఇది వేసిన కొంచెం టేస్ట్ మామూలుగా ఉండదండి అసలు. మనం ఈ రైస్లో కాదు ఉట్టిగా కూడా తాగుతాం. ఎవరైనా
రసం ఉట్టిగా కూడా తాగుతారు కదా, చాలా బాగుంటాయి. రుచికి సరిపడ ఇది మనం తగినంత వేసుకోవాలి. ఈ రసం పౌడర్ ఏదైతే ఉందో తగినంత వేసుకుంటేనే టేస్ట్. చూడండి ఎంత బాగా తెరులుతున్నాయో, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా బాగా కాగి తెరిలిపోతున్నాయి కదా, ఇలా బాగా తెరిలేటప్పుడే మనం కొత్తిమీరని ఇదిగోండి ఇలా పెద్ద ముక్కలుగా చేసి వేసుకుంటేనే ఈ కాడలే వీటికి టేస్ట్ అన్నమాట. ఇది వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కాకన్నా ఇలా కాడల్లాగా ఇట్లా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేయండి. బాగా తెరులుతున్నాయి కదా, సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. మనకి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో మనకైతే వేడివేడిగా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇది నా స్టైల్లో నేను చేశానండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇంకొంచెం 2-3 నిమిషాలు ఇట్లా ఉంచిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా రసం అయితే రెడీ అయిపోతుంది. సో మనకి రసం అయితే రెడీ అయిపోయినాయి, చూసారు కదా ఎంత క్విక్గా రెడీ అయిపోయినాయో. ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే.